నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో వెన్ను నొప్పి సమస్య గురించి, దానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. వెన్ను నొప్పి అనే సమస్య కూడా చాలా మందికి ఉండేటువంటి సమస్య. మామూలుగా వెన్ను అని చెప్పుకోవాలంటే ఏంటంటే మనకి వీపు భాగంలో వెన్ను పాము అని, తర్వాత స్పైనల్ కాలం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మెడ దగ్గర నుంచి, అంటే మన తల కింద భాగంలో మెడ దగ్గర నుంచి మనం నడుము కింది భాగం దాకా ఒక పొడుగ్గా ఉండేటువంటి కాలంని మనం వెన్ను పాము అని, వెన్ను అని కూడా అంటూ ఉంటాం. అయితే వెన్ను అని మనం చెప్పుకుని ప్రత్యేకంగా చెప్పేటప్పుడు ఏంటంటే మెడలో ఉండేటువంటి భాగాన్ని వదిలేసి, తర్వాత నడుము దగ్గర నుంచి ఉండేటువంటి భాగాన్ని వదిలేసి ఆ మధ్యలో ఉండే భాగాన్ని మనం వెన్నుగా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మెడలో ఉంటే మెడ నొప్పి అంటాం, నడుములో ఉంటే నడుము నొప్పి అంటాం. ఈ నడుముకి మెడకి మధ్యలో ఉండేటువంటి భాగం సైన్స్ పరంగా చెప్పుకోవాలంటే ఏంటంటే థొరాసిక్ అంటాం. ఈ వీపు భాగంలో ఉన్నటువంటి ఈ వెన్నుపాముకి వచ్చే సమస్యలు మనం వెన్ను నొప్పిగా చెప్పుకోవాలన్నమాట. అంటే ఈ వెన్ను నొప్పి అని మనం చెప్పేటప్పుడు అక్కడ ఉండేటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి, ఏ భాగాలు ఉంటాయి, ఏ భాగాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం మనం. మామూలుగా వెన్ను అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్పైనల్ కాలంలో పొడుగ్గా మనకి వెన్ను పూసలు అని ఉంటాయి. ఈ వెన్ను పూసలు ఏంటంటే మొత్తంగా 33 వెన్ను పూసలు ఉంటాయి. అంటే మెడలో ఉండేటువంటి 7 వెన్ను పూసలను వదిలేసి, నడుం దగ్గర నుంచి కింద ఉండేటువంటి వెన్నుపూసలను కూడా వదిలేస్తే ఈ మధ్య భాగంలో ఒక 17 వెన్నుపూసలు ఉంటాయన్నమాట. ఈ వెన్నుపూసలన్నీ కూడా ఏంటంటే ఒకదానితో ఒకటి ఎలా ఇమిడి ఉంటాయి. ఒకదానిలో కొంచెం ఒక చిన్న గిన్నెలాగా ఉండడం, ఒకదానిలో ఒక బంతిలాగా ఉండి కూర్చుంటాయి అనమాట. ఒకదానిలో ఒకటి సెటిల్ అయి ఉంటాయి. అలా సెటిల్ అయి ఉండటం వల్ల కదలికలన్నీ బాగుంటాయి. మనకి ఎముకల నిర్మాణం అంతా ఏంటంటే కుడి పక్కకి వంగడానికి, ఎడం పక్కకి, ముందుకి వెనక్కి వెళ్ళడానికి అన్నింటికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి నిర్మాణం మనకు ఉంది. అయితే ఈ కదలికల కోసం మనకి ఎముకల మధ్యలో కొన్ని డిస్క్లని, తర్వాత లిగమెంట్లని ఉంటాయి. ఆ తర్వాత వెన్నుని కదిలించడానికి దానికి కూడా మనకి వీపు భాగంలో పెద్ద పెద్ద కండరాలు ఉంటాయి, మజిల్స్ ఉంటాయి అనమాట. మనం ఎక్కడన్నా ఒక ఫోటోలు అవి చూస్తే చూడండి, కండరాలు అవి బాగా ఉన్న వాళ్ళని చూస్తుంటే మనకు కనపడుతూ ఉంటుంది. వీపులో చాలా విశాలంగా పెద్దగా ఉండేటువంటి కండరాలు ఉంటాయి అన్నమాట. ఈ కండరాల మూలంగా మనకి కదలికలన్నీ కూడా ఫ్రీగా అవుతూ ఉంటాయి. అయితే ఈ చక్కగా నార్మల్గా ఉన్నప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా ఈ కండరాలు బాగానే పనిచేస్తే ఎముకలన్నీ చక్కగా ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఎముకల మధ్యలో ఉండేటువంటి డిస్క్ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే అక్కడ ఉండే లిగమెంట్ల సమస్య కానీ, ఇంకా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఆ వెన్నులో ఉండేటువంటి ఎముకలు కొంచెం బలహీన పడిపోతూ ఉంటాయి. అలా బలహీన పడ్డప్పుడు కానీ నొప్పి వస్తూ ఉంటుంది. అయితే వెన్నులో సామాన్యంగా ఏంటంటే డిస్క్ సమస్యలు చాలా తక్కువ, ఎక్కడో ఏదో పెద్ద గాయాలు అవి అయితే తప్ప నడుము దగ్గర, మెడలోనూ డిస్క్ సమస్యలు వస్తాయి. కానీ వెన్ను భాగంలో డిస్క్ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా రావు. కానీ ఎముకలు బలహీన పడటం వల్ల వచ్చేటువంటి నొప్పులు వెన్ను నొప్పిగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కండరాలు కొన్నిసార్లు పట్టేస్తూ ఉంటాయి. పట్టేయడం అంటే ఇప్పుడు మనం చేసేటువంటి పనుల్లో ఎక్కువగా మనం సాగినట్టుగా పనిచేయడం, అంటే కొంచెం ఏదో ఒక వస్తువు తీసుకోవాల్సి వస్తే అందకపోతుంటే స్ట్రెచ్ ఎక్కువ చేస్తూ ఉంటాం మనం. అలా స్ట్రెచ్ చేసినప్పుడు కానీ, మనం మొయ్యలేనంత బరువులు కానీ మోసినట్టయితే, బాగా ఎత్తి మోసామనుకోండి, ఈ చేతుల మించి, ఆ కండరాల మించి ఆ భారం అంతా మన వెన్ను కూడా వెళ్తూ ఉంటుంది. అలాగే కొన్ని ఆటలు ఆడేటువంటి వాళ్ళు, బాగా క్రికెట్ అవనివ్వండి, టెన్నిస్ అవనివ్వండి, అలా రకరకాల ఆటలు ఆడేటప్పుడు మనకు తెలియకుండా మన శక్తికి మించి మనం సాగతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, రాంగ్ పొజిషన్లోకి వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు కూడా వెన్నునొప్పి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఎముకలు బలహీన పడడం, లేదంటే కండరాల మీద ఎక్కువ స్ట్రెయిన్ పడడం వల్ల కానీ ఈ వెన్నునొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఏదైనా లంగ్స్లో కానీ ఎక్కడైనా ఒక ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉంటే దాని ప్రభావం వల్ల కూడా వెన్నులో నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే వెన్ను నొప్పి రాకుండా ఉండేలాగా మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వచ్చినట్టయితే కనుక అది పెరిగిపోకుండా, మనం అంటే పనే చేసుకోలేని స్థితికి రాకుండా తొందరగా తగ్గేలాగా కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఈ వెన్ను నొప్పి కూడా మనం అంటే భుజ నొప్పిలో చెప్పుకున్నట్టుగానే ఆహారం విషయం అంటే ఏంటంటే ఎముకలు జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచే ఎముకలు దృఢంగా ఉండేలాగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఎముకలు దృఢంగా ఉండాలంటే మనకి కాల్షియం బాగా అందాలి. అలాగే ఎముకల్ని పట్టి ఉంచేటువంటి కండరాలు కొంచెం దృఢంగా ఉండాలి.
వాటి కోసం అని చెప్పి మంచి ప్రోటీన్లు అవి ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అంటే కాల్షియం మనకి బాగా ఉండేటువంటి ఆహారాలంటే పాల పదార్థాలు, అంటే పెరుగు, వాటిలలో కూడా చక్కటి కాల్షియం అందుబాటులో ఉంటుంది మనకి. అలాగే కాల్షియం చక్కగా ఉండేటువంటి ఆహారాల్లో రాగులు మనకి తేలికగా దొరికేటువంటిది, ఎక్కువ ఖరీదది లేకుండా ఎవరైనా సరే చక్కగా నిత్యం తీసుకోగలిగినటువంటి ఆహారం. రాగుల్లో కాల్షియం చాలా బాగా ఉంటుంది. అయితే ఏంటంటే ఈ ఆహారాలన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే మనకి ఎముకలు దృఢంగా ఉంటాయన్నమాట. రాగులను జావలాగా చేసుకోవడం కానీ, రాగి మాల్ట్ లాగా తయారు చేసుకోవడం కానీ చేసి రోజు తీసుకుంటూ ఉన్నా కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే ఎండు ఖర్జూరాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, వీటన్నింటిలో కూడా మనకి కాల్షియం బాగా అందుబాటులో ఉంటుంది. అలాగే మాంసాహారం తీసుకునేటువంటి వాళ్ళల్లో ఎముకల మధ్యలో ఉండేటువంటి సూప్, బోన్ మ్యారో సూప్ అని చేసుకుంటూ ఉంటారు కదా, అటువంటివి, అంటే ఎముకల లోపల ఉండేటువంటి ఆ భాగంలో కాల్షియం అది బాగా వస్తుంది. తర్వాత ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా మంచి శక్తి వాటి నుంచి వస్తుంది అనమాట. సో అటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఎముకల్ని దృఢంగా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి విటమిన్ డి ఒకటి అందుబాటులో ఉండాలి. మనకి విటమిన్ డి అందాలంటే సూర్యరశ్మి, ఉదయం వచ్చేటువంటి సూర్యరశ్మి నుంచి చక్కటి మనకి విటమిన్ డి న్యాచురల్గా వస్తుంది అనమాట. అయితే ఇటీవల కాలంలో మనం ఎక్కువగా చూస్తున్న విటమిన్ డి లోపం అనేటువంటిది చాలా ఎక్కువగా కనపడుతోంది. అసలు మన భారతదేశంలో విటమిన్ డి లోపం రాకూడదు, ఎందుకంటే మనకు కావాల్సినంత ఎండ నుంచి తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది, కానీ ఎండ లేదు అనేటువంటి బాధ లేదు. కానీ మన జీవన విధానం ఎలా తయారైందంటే, అందరూ అన్ని వర్గాల వారు కూడా ఎక్కువగా ఎండలోకి వెళ్లకుండా ఎంతసేపు ఇంటి లోపల ఉండడం, ఏసీ లోపల ఉద్యోగాలు చేయడం, ఏదో ఆఫీసు లోపల ఉండడం, అలా ఎండ కన్నెరగకుండా, అంటే ఇంతకుముందు చెప్పేటప్పుడు ఏంటంటే ఏదో రాజకుమారుల గురించి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఎండ కన్నెరుగని వారు అని చాలా సుకుమారంగా పెరిగారని చెప్తూ ఉండేవారు. అయితే ఈ రోజుల్లో ఎండలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం వల్ల మనకి విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తోంది. అలా కాకుండా పొద్దున్నే వచ్చేటువంటి సూర్యరశ్మి కొంతసేపు శరీరం మీద కనుక పడుతూ ఉన్నట్టయితే మనకి విటమిన్ డి సరిపోయినంత వస్తుంది. విటమిన్ డి సరిపోయినంత ఉన్నప్పుడు మన ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి. అది కూడా చిన్నప్పటి నుంచే ఉండాలి. ఇవన్నీ ఏదో సమస్యలు వచ్చాక కాకుండా ముందు నుంచి కూడా ఇలాంటివన్నీ చేస్తున్నట్టయితే ఎముకలు దృఢంగా ఉండి తర్వాత ఇది నొప్పులు అవి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే, మనకి వెన్ను ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చాలా చాలా అవసరం. స్పైనల్ కాలం అంతా కూడా చక్కగా పనిచేయాలంటే మంచి వ్యాయామాలు చేస్తూ ఉండాలి, లేకపోతే అంత బ్యాక్ అంతా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. ఈ వ్యాయామాల్లో కూడా ఏంటంటే ముఖ్యమైనటువంటిది, మనకి యోగా ఆసనాలన్నీ కూడా వెన్ను బలంగా ఉండడానికి బాగా తోడ్పడతాయి. చాలా ఆసనాలు మనకి వెన్ను బలంగా ఉండడానికే ఉపయోగపడేటువంటివి అనమాట. వెన్నులో ఉండే కండరాలు, తర్వాత వెన్నులో ఉండే ఎముకలు దృఢంగా ఉంటే ఈ అంటే ఎముకల నుంచి మనకి నరాలన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎక్కడైనా ఒక పిక్చర్ చూసినట్టయితే మీరు, ఈ వెన్నుపూసల మధ్యలోంచే నరాలన్నీ మన చేతుల్లోకి కాళ్ళలోకి వస్తూ ఉంటాయి. ఆ నరాలన్నీ కూడా చక్కగా ఉండగలుగుతాయి. ఏమవుతుందంటే, వెన్నులో ఉండేటువంటి వెన్నుపూసలు కనుక బలహీనపడితే ఆ వెన్నుపూసల మధ్యలో ఉండేటువంటి నరాల మీద ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి రావడం వల్ల చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, లేకపోతే చేతులు బలహీన పడిపోవడం, కాళ్ళు బలహీన పడిపోవడం అది అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి మనం వెన్ను లేదా ఈ స్పైనల్ కాలంని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం అన్నమాట. ఈ యోగా ఆసనాల్లో కూడా ఏంటంటే, సూర్య నమస్కారాలు వెన్నుకు చాలా మంచిది. అయితే వయస్సును బట్టి, శరీర స్థితిని బట్టి మాత్రమే చేయాలి. ప్రతి వాళ్ళు సూర్య నమస్కారాలు చేసేస్తే ఎక్కడో ఒకటి పట్టేసింది, నొప్పులు వచ్చాయి అనుకుంటారు. ఎందుకంటే 40-45 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఒకసారి చెకప్ చేసుకుని మనం చేసుకోవచ్చా లేదా అని చూసి ఆసనాలు చేసుకోవాలన్నమాట. కొంచెం వయసులో ఉన్న వాళ్ళు, అంటే చిన్నవాళ్ళందరూ కూడా చక్కగా నిత్యం సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ప్రత్యేకించి వెన్ను కోసం ఆసనాలు అంటే ఏంటంటే, సేతుబంధాసనం అనేటువంటిది వెన్నుకు చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే సేతుబంధాసనం ఒకటే కాకుండా ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి. భుజంగాసనం కూడా వెన్నుకి చక్కటి బలాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి ఉష్ట్రాసనం కూడా వెన్నుకి మంచి బలాన్ని ఇచ్చేటువంటి ఆసనం. శలభాసనం, అది కూడా స్పైనల్ కాలంకి చాలా మంచి బలాన్ని ఇస్తుంది. ఇలాంటి ఆసనాలన్నీ, ఇంకా చాలా ఆసనాలు ఉన్నాయి. నేను స్పెసిఫిక్గా కొన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆసనాలు ఎక్కువ మంది చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటివి అనమాట. చక్రాసనం అయితే వెన్నుకు చాలా మంచిది, కానీ చక్రాసనం అందరూ చేయలేరు. కొంచెం ముందు నుంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళు బాగా చేయగలుగుతారు. ఇటువంటి ఆసనాలని కరెక్ట్గా పద్ధతి ప్రకారం నేర్చుకుని ప్రతిరోజు ఒక్కొక్క ఆసనాన్ని 3-4 సార్లు వేస్తూ
ఆసన స్థితిలో కూడా కొంచెం ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆసనం వల్ల ఒక మంచి ప్రయోజనం కలగాలంటే ఏంటంటే ఆ యోగా ఆసనం వేసినప్పుడు ఒక్కొక్క ఆసనంలో కొంచెం ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ఎక్కువసేపు ఉండగలిగినప్పుడు దాని నుంచి మనకి మంచి ప్రయోజనం వస్తుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా యోగా సాధన అనేటువంటి పదం ఎప్పుడు మర్చిపోకూడదు. నెమ్మదిగా సాధన చేసుకుంటూ శరీరానికి అలవాటు చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక్కరోజు హఠాత్తుగా ఏదో డాక్టర్ గారు చెప్పారు ఈ పూట నేర్చేసుకుని ఈ పూట చేసేద్దామని గడగడ చేసి అది లేనిపోని బాధలు వస్తాయి. అలా కాకుండా కొంచెంగా మెల్లమెల్లగా అలవాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే కనుక ఈ వెన్ను ఆరోగ్యంగా ఉండి వెన్ను నొప్పి అది రాకుండా ఉండడానికి, ఒకవేళ నొప్పి వస్తే దాన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ ఆసనాలన్నీ బాగా తోడ్పడతాయి. వెన్ను నొప్పి సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకునేటువంటిది ఏంటంటే రాస్నా. ఈ రాస్నా అనేది సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని దుంపరాష్ట్రం అంటారనమాట. ఈ దుంపరాష్ట్రం అనేటువంటిది వాత వ్యాధిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే వెన్నులో ఉండేటువంటి వెన్నుపూసల మధ్యలో ఏదైనా అరుగుదల ఉంటే దాన్ని తగ్గిస్తుంది. అలాగే వెన్నులో ఉండేటువంటి కండరాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటిని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే మొత్తం మీద వాత దోషాన్ని బ్యాలెన్స్ చేసి నొప్పి తగ్గడానికి ఉపయోగపడేటువంటిది చాలా బాగా పనిచేసేటువంటి మూలిక ఇది. దీని మీద ఎన్నెన్నో పరిశోధనలు కూడా చేశారు ఇటీవల కాలంలో, ఇది ఎంత బాగా పనిచేస్తుంది అనేటువంటి విషయం మీద. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనేటువంటిది మళ్ళీ ఒకసారి పరిశోధనలో కూడా నిరూపించారు దీన్ని. ఈ దుంపరాష్ట్రాన్ని చూర్ణంలాగా చేసుకుని దీన్ని ఒక 200 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మీరు కరెక్ట్గా కొలత ప్రకారం తీసుకోండి. నేను కొద్దిగా ఈ దుంపరాష్ట్రం చూర్ణాన్ని విడిగా పెడుతున్నాను. తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే బల మూలం. బల అనేటువంటి మూలిక కూడా వాత దోషాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అందుకోసమే మనం ఈ ఔషధంలో బలాన్ని వాడుకుంటున్నాం అనమాట. ఈ బల వేర్లని మనం ఔషధంగా వాడతాం. ఈ బల వేర్లని చూర్ణంలాగా చేసేసుకుని, ఇందాక మనం దుంపరాష్ట్రం చూర్ణాన్ని 200 గ్రాములు తీసుకున్నాం కదా, ఈ బల వేర్ల చూర్ణాన్ని అందులో సగం అంటే ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. దుంపరాష్ట్రం చూర్ణంలో సగం పరిమాణంలో ఇది తీసుకుంటున్నాను. ఆ తర్వాత వేయాల్సినటువంటి మూలిక చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు కూడా నొప్పిని తగ్గించడానికి, వాత దోషాన్ని అదుపులో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగపడేటువంటి మంచి మూలిక అనమాట చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టును కూడా చూర్ణంలాగా చేసేసి ఈ చూర్ణాన్ని ఇంకొంచెం తక్కువ అంటే 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. కొంచెం అంటే 50 గ్రాముల పరిమాణంలో చెంగల్వ కోష్టు చూర్ణాన్ని కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో మనం ఆఖరిగా వేయాల్సినటువంటి మూలిక యాలక్కాయలు. ఈ యాలక్కాయలు కూడా నొప్పిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే మజిల్స్ బాగా రిలాక్స్ అవ్వడానికి కూడా బాగా సహాయపడతాయి. యాలక్కాయలను పొడిలాగా చేసేసుకుని ఆ పొడిని ఒక 25 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. మొత్తం మనం రాస్న, తర్వాత బల, తర్వాత చెంగల్వ కోష్టు, యాలక్కాయలు ఈ 4ంటిని వివిధ పరిమాణాల్లో వేసుకున్నాం. ఈ చూర్ణాలన్నింటినీ ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. వీటితో మనం ఒక కషాయాన్ని తయారు చేయబోతున్నాం. అందుకని ఏంటంటే మెత్తటి చూర్ణంలా లేకపోయినా కూడా పర్వాలేదు అనమాట. కషాయాలు చేసేటప్పుడు మెత్తటి చూర్ణం అవసరం లేదు, బరకగా ఉంటేనే సరిపోతుంది అది. ఈ చూర్ణాల్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాదాపుగా ఒక 2.5 లీటర్ల పరిమాణంలో నీటిని కలుపుకోవాలి. అంటే మీరు 2.5 లీటర్లు పోసుకోండి నీళ్లు, నేను దీనికి సుమారుగా ఒక 8 రెట్లు వచ్చేలాగా ఈ నీటిని కలుపుతాను. నీళ్ళని చూర్ణాన్ని కలిపేసి వాటిని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టి కషాయం లాగా కాచుకోవాలన్నమాట. అంటే రెగ్యులర్గా ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ తెలుసు, ఇలాంటిది మనం తయారు చేసేటప్పుడు కషాయం కాచుతున్నామంటే 4వ వంతు నీరు మిగిలేలాగా, అంటే సుమారుగా ఒక 1/2 లీటర్ నీరు మిగిలేలాగా దీన్ని కాచుకోవాలన్నమాట. అలా కాచుకున్న తర్వాత దాన్ని వడపోసుకుని విడిగా పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ కషాయంలో మనం ఒక నూనెని కలిపి దాని ఒక తైలం లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కషాయం మనకి దాదాపుగా ఒక 1/2 లీటర్కి అటు ఇటుగా వచ్చింది అనుకుందాం. దానిలో ఒక 150 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెని కలపాలి. నువ్వుల నూనె కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి తైలం మాత్రమే మిగిలేలాగా మళ్ళీ కాచుకోవాలన్నమాట. అంటే తైలం మాత్రమే, నూనె మాత్రమే మిగిలిందని మనం తెలియడం కోసం కాగిన తర్వాత చివరిలో టెస్ట్గా కొంచెం నీళ్ళ చుక్కలు కనుక దానిలో జల్లినట్టయితే టపటపా శబ్దం వచ్చేసింది అనుకోండి, అప్పుడు అందులో నీరంతా ఎగిరిపోయింది, కేవలం తైలం మాత్రం మిగిలిందని మనకు అర్థమవుతుంది. అలా మిగిలినటువంటి తైలాన్ని మళ్ళీ వడపోసుకుని చల్లారిన తర్వాత సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ తైలాన్ని వెన్ను నొప్పితో బాధపడేటువంటి వాళ్ళు వెన్ను మీద మర్దన చేసుకోవడానికి ఒక ఔషధంగా కనుక నిత్యం వాడుతూ ఉన్నట్టయితే వెన్ను నొప్పి సమస్యని చక్కగా తగ్గించుకోవచ్చు. జీవితాన్ని ఆరోగ్యంగా గడపడానికి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడే చక్కటి ఆయుర్వేద సూత్రాల్లో ఒక్కొక్క సూత్రం గురించి మనం ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అలాగే మన ఇటీవల ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క రోజు శరీర ప్రకృతితో పాటుగా మానసిక ప్రకృతి, వాటి లక్షణాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. సత్వగుణానికి సంబంధించినటువంటి ప్రకృతుల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత రజోగుణానికి సంబంధించినటువంటి ప్రకృతుల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం తమో గుణానికి సంబంధించినటువంటి ప్రకృతుల గురించి చెప్పుకుందాం. ఈ తమో గుణంలో తమస్సు అంటే ఏంటంటే చీకటి. ఈ తమస్సు అనేటువంటి దానికి చీకటి అని అర్థం. చీకటిని మనం అజ్ఞానానికి ఒక సింబల్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అజ్ఞానం అంటే ఏంటి? ఒక మంచి చెడు అనేటువంటిది తెలియకపోవడం, తెలిసినా దాన్ని పట్టించుకోకపోవడం. అంటే ఇది మంచి కాదు, ఇది చెడు, మనం చేయకూడదు అనేటువంటి జ్ఞానం లేకపోవడం అన్నమాట. ఈ తమో గుణంతో ఉండేటువంటి వాళ్ళల్లో ఈ లక్షణం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు అని తెలియడమే లేదనమాట. ఒక మూర్ఖ లక్షణం ఉంటూ ఉంటుంది. ఏది పడితే అది చేసేస్తూ ఉంటారు. మంచి చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. ధర్మమా అధర్మం అనేటువంటి ఆలోచనే ఉండదన్నమాట. అలాంటి లక్షణం వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఈ తమో గుణానికి ఏంటంటే సోమరితనం ఒక లక్షణం. ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు ఏం పని చేయాలన్నా సరే, అబ్బా ఇప్పుడు కాదు తర్వాత చేద్దాంలే, ఈ పని ఎందుకు చేయటం, చేయకపోతే ఏ నష్టం వచ్చింది అనుకుంటూ కాలం గడిపేయడం అనేటువంటిది ఈ తమో గుణం ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళలో లక్షణంగా ఉంటుంది అనమాట. సోమరితనం, బద్ధకం చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు తమో గుణానికి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ తమో గుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కువసేపు నిద్రపోతారు, గంటలు గంటలు నిద్రలో గడిపేస్తూ ఉంటారు అన్నమాట కాలాన్ని. మనం మెలకువగా ఉండి ఒక జ్ఞానాన్ని సంపాదించుకుందామనో, ఒక మంచి పనులు చేద్దామనో, మంచి చదువుకుందామనో, ఉద్యోగం చేద్దామనో ఇలాంటి ఆలోచనలు అసలు వాళ్ళలో ఉండవు అనమాట. సమయం ఎంత దొరికితే అంత ఎక్కువసేపు నిద్రపోవడం అనేటువంటిది ఒక లక్షణం. ఒక మొద్దు నిద్ర అనేటువంటిది వీళ్ళకి లక్షణంగా ఉంటూ ఉంటుంది. తర్వాత తిండి యావ కూడా బాగా ఎక్కువ. తిండి ఎప్పుడు చూసినా తినాలనిపించడం, ఎప్పుడు చూసినా పడుకోవాలనిపించడం, ఈ రెండు కూడా తమో గుణంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళల్లో ఏడుపు అనేటువంటి లక్షణం ఎక్కువ. అయిన దానికి కాని దానికి ఎందుకు ఏడవటం అనేటువంటిది ఒక లక్షణంగా ఉంటూ ఉంటుంది. ఈర్ష్య, ఎదుటి వాళ్ళలో ఏదైనా బాగుందంటే మనకి ఏడుపు. ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా. ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఏడవటం అనేటువంటిది కూడా ఈ తమో గుణం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. అంటే ఇవి ప్రధాన లక్షణాలు. తామసిక ప్రకృతిలో ప్రధాన లక్షణాలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ఈ లక్షణాలలో కూడా కొన్ని లక్షణాలు కొందరిలో ఎక్కువగా, కొన్ని లక్షణాలు తక్కువగా కనపడుతూ ఉంటాయి. ఏవి ఎక్కువగా కనపడుతున్నాయో ఆ లక్షణాలను బట్టి మళ్ళీ తామసిక ప్రకృతిని కూడా 3 రకాలుగా చెప్పుకుంటాం అన్నమాట. ఆ 3 రకాలు ఏమేంటంటే పాశవిక ప్రకృతి, తర్వాత మత్స్య ప్రకృతి, వానస్పత్య ప్రకృతి అని 3 రకాలు. ఈ 3 లక్షణాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ పాశవిక అంటే ఏంటంటే పశువుకు సంబంధించినటువంటి, పాశవిక అంటే పశువు అన్నమాట. పశు లక్షణాలు మనిషిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనకి పశు లక్షణాలు అంటే మనకు తెలుసు కదా, పశువుకి మనిషికి ఉండేటువంటి తేడా ఏమిటి? పశువు ఏది రైటో ఏది కాదో తెలుసుకునేటువంటి శక్తి దానికి లేదు. మనిషికి ఆ విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. అయితే ఈ పాశవిక ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళలో ఈ మంచి చెడు విచక్షణ జ్ఞానం ఏమీ లేకుండా ఒక మంద బుద్ధిగా ఉంటూ ఉంటారు. అంటే పశువులు ఎలా అయితే ఏమీ తెలియకుండా అలా పడుంటాయో, ఈ పాశవిక ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు కూడా మందంగా అలా ఉంటూ ఉంటారు. ఊరికే తిని కూర్చోవడం, ఎప్పుడూ కూడా ఒక చెడ్డ పని చేద్దామనే కానీ ఒక మంచి పని చేద్దామని కూడా వీళ్ళలో ఆలోచనే కలగదనమాట.
తిండి యావ బాగా ఎక్కువ, జంతువులాగానే ఒట్టిగా తినేసి ఉంటూ ఉంటారు. అలాగే జంతువుల్లో ఉండేటువంటి కామ ప్రవృత్తి కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు చూసిన లైంగికపరమైన ఆలోచనలతోటి టైం పాస్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి పశువులకు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని పాశవిక కాయ ఉన్నటువంటి వాళ్ళు లేదా పాశవిక ప్రకృతి అని చెప్తూ ఉంటాం. మనం యూసేజ్ లో కూడా చూస్తూ ఉంటాం కదా, మనిషివా పశువా అని తిడుతూ ఉంటాం. ఎందుకు తిడుతుంటామంటే మనిషిలో ఉండాల్సినటువంటి లక్షణాలు కాకుండా పశువులో ఉండేటువంటి లక్షణాలు మనిషిలో కనిపించినప్పుడు మనం అలా వాళ్ళని అంటూ ఉంటాం. అంటే యూసేజ్ లో ఉన్నవన్నీ కూడా మనకి ప్రకృతిలో ఈ ప్రకృతికి సంబంధించినటువంటి లక్షణాల్లో ఏమేమి చెప్పుకున్నామో వాటి నుంచే ఈ యూసేజ్లన్నీ కూడా మనకు వచ్చాయన్నమాట. ఆ తర్వాత పాశవిక ప్రకృతి కాకుండా రెండోది ఏంటంటే మత్స్య ప్రకృతి అని చెప్పి, మత్స్య సత్వం అని మత్స్యకాయం అని చెప్తూ ఉంటారు దీన్ని. ఈ మత్స్య అంటే ఏంటి? చేపలో ఉండేటువంటి కొన్ని గుణాలు వీళ్ళలో కనపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే నీళ్ళంటే వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. అలాగే మత్స్యం చేపకు ఒక చంచలత్వం ఉంటుంది కదా, నిలకడగా ఒక చోట ఉండదు, అలా కదులుతూనే ఉంటుంది. వీళ్ళ స్వభావంలో ఆ చంచలత్వం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక ఆలోచన ఒకటి విధానం ఒకటి నిలబడదు వాళ్ళకి, చాలా తొందరగా మారిపోతూ ఉంటుంది. చాలా తొందరగా ఈ ఆలోచనలోంచి ఇంకో ఆలోచనలోకి అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం పిరికితనం కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళు భయపడుతూ ఉంటారు, పైకి తెలియదు కానీ లోపల భయపడుతూ ఉంటారు. ఈర్ష్య ద్వేషము వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎక్కువగా ఇంకొకరితో దెబ్బలాడాలనే కోరిక, అంటే తన ప్రకృతి లాంటి వాళ్ళతో ఇంకొకరిని చూసుకుని వాళ్ళతో దెబ్బలాడాలనేటువంటి కోరిక కూడా ఈ మత్స్యకాయ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంకా ఇందులో మనకి తామసిక గుణాలలో ఆఖరిది మూడోది ఏంటంటే వానస్పత్య కాయం అని చెప్పని, వానస్పత్య సత్వం అని కానీ వానస్పత్య కాయం అని కానీ అంటూ ఉంటాం. వానస్పత్య అనేది ఏంటంటే, వనస్పతి అంటే చెట్టు. మనకి చెట్టు అనేటువంటి దానికి ఏంటి గుణం? చెట్టు కదలదు. మిగతా అంటే మనుషులు కానీ జంతువులు కానీ తిరుగుతూ ఉంటాయి, చెట్టు మాత్రం కదలదు అనమాట. అలాంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వానస్పత్య కాయ లక్షణాలుగా చెప్తూ ఉంటాం. అంటే మనం చూసేటప్పుడు కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం, అంటే మరీ మొద్దు స్వరూపం అని కూడా అంటూ ఉంటాం. ఒక చోట కూర్చుంటే ఇంకా అలా కూర్చొని ఉండాలి, ఇంకా ఏం పని చేయాలనిపించదు. వేళకి ఎంత పడితే అంత తినేయటం, పడి నిద్రపోతూ ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఏదైనా ఒక ఉద్యోగం చేద్దామనే కోరికే వీళ్ళల్లో ఉండదు. కొంచెం అవసరాలకి, ఇంట్లో అవసరానికి కూడా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనే వీళ్ళలో కలగదు. ఇలాంటి లక్షణాలు అనమాట. అంటే ఏం చేయాలని ఉండదు, ఒక మంచి పని చేద్దాం, ఏదైనా కొంచెం డబ్బు సంపాదిద్దాం, సంసారాన్ని నడపాలి కదా అనేటువంటిది కూడా వీళ్ళలో లేకుండా నిరంతరం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తినడం, పడుకొని నిద్రపోతూ ఉండడం. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చీటికి మాటికి ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళలో తప్పులు ఎంచుతూ ఉంటారు. నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు లాంటిది ఎదుటి వాళ్ళని అనడం అనేటువంటి లక్షణం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే తను చేయాల్సిన పని ఏమి చేయకుండా ఎదుటి వాళ్ళని మాత్రం వాళ్ళలో తప్పులు వెతకడం, వాళ్ళని మాటికి ఏదో ఒకటి తిట్టడం, చీదరించుకోవడం, ఇలాంటి లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనం ఇలాంటి ప్రకృతి ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలో అక్కడ. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, ఈ లక్షణాలలో ఏవైనా మనలో ఉంటే అవి ఏమైనా మనం తగ్గించుకోగలమా అని ఒక ఎనలైజ్ చేసుకోవడానికి, అంటే మనలో మనం ఒక ఆత్మావలోకనం చేసుకోవడానికి. అలాగే ఎదుటి మనిషిలో ఇలాంటి లక్షణాలు కనపడినట్టయితే వాళ్ళకి మనం దూరంగా ఉండాలా, వాళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తే కనుక మన జీవితం సాఫీగా సాగిపోతుంది అనేటువంటిది తెలుసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రకృతులకు సంబంధించిన గుణాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో వెన్ను నొప్పి సమస్య గురించి, దాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆయుర్వేద ఔషధం గురించి కూడా తెలుసుకున్నాం కదా. అలాగే మరొక అనారోగ్యం గురించి, దానికి ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందుకు మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.